Today topic is motion in a plane. So already in this chapter we discussed about the how to find the velocity. వచ్చేసి ఒక వెక్టార్ నోటేషన్ యూజ్ చేసి మన యొక్క మోషన్ ఇన్ ఏ ప్లేన్, దట్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఒక 2 డైమెన్షనల్ కానీ లేదంటే 3 డైమెన్షనల్ కానీ ఎలా మూవ్ అవుతుంది, ఆ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏంటి, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏంటి అండ్ యాక్సిలరేషన్ ఏంటి అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్ వీ షుడ్ నో అబౌట్ ద వెక్టార్స్. దీన్ని మనం దేన్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాము అంటే ఈ యొక్క వెక్టార్ నోటేషన్ బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద వెక్టార్? మనం ఇక్కడ వెక్టార్ అనేది దేన్ని డిఫైన్ చేస్తున్నాం అంటే వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మనం ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఆ క్వాంటిటీకి వచ్చేసి మనకు మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు కూడా మనకు అవైలబుల్గా ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, వెక్టార్గా తీసుకుంటున్నాం. అండ్ హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్? మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ ఒక వెక్టార్ నోటేషన్ యూజ్ చేసి డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఫస్ట్ వన్ we shall discuss about this one. Describe the motion in a 2-dimensional using the vector. ఈ యొక్క మోషన్ ఇన్ 2 ప్లేన్ తీసుకున్నట్లయితే దాన్ని వచ్చేసి మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం, ఈ యొక్క వెక్టార్ నోటేషన్ ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ వెక్టార్స్ హౌ కెన్ యూ డిఫైన్ ద పొజిషన్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఈ యొక్క వెక్టార్ నోటేషన్ యూజ్ చేసి మనం ఈ యొక్క పొజిషన్ వెక్టార్ ని కానీ లేదంటే ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీఆర్ టేకింగ్ ద 2-dimensional, దిస్ ఈజ్ నోన్ యాజ్ రిఫరెన్స్ ఫ్రేమ్. ఈ యొక్క రిఫరెన్స్ ఫ్రేమ్ తీసుకొని దిస్ ఈజ్ ద ఆరిజిన్, స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ 0, మనం వచ్చేసి స్టార్టింగ్ టైం తీసుకున్నప్పుడు టీ ఈజ్ 0 సెకండ్స్ దగ్గర ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఆరిజిన్ దగ్గర ప్లేస్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఎట్ టీ సెకండ్స్, నెక్స్ట్ ఏమవుతుంది, ఒక టీ సెకండ్స్ టైం తర్వాత ఏమవుతుంది, ద ఆబ్జెక్ట్ పొజిషన్ విల్ బి చేంజింగ్ టు పి. ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ ఏమవుతుంది మనకు పి పాయింట్ దగ్గరికి చేంజ్ అవుతుంది. సో పి పాయింట్ దగ్గరికి చేంజ్ అయినప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ వన్? దీని యొక్క పొజిషన్ మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ 2-dimensional. ఇది వచ్చేసి మనకు 2-dimensional ట్రావెల్ అవుతుంది కాబట్టి అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ యొక్క ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసుకొని మనకి యొక్క ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ చేంజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ద వై యాక్సిస్. యొక్క వై యాక్సిస్ బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది, ఈ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దీస్ టూ వీ కెన్ డిఫైన్. దీన్ని బేసుకొని ఏం చెప్తున్నాం మనం, ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మనం చెప్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్ మీన్స్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పార్టికల్ పి లొకేటెడ్ ఇన్ ఏ ప్లేన్ విత్ ద ఆరిజిన్ ఆర్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj. దేని బేసుకొని చెప్తున్నాం అంటే ఇది వచ్చేసి ఏమవుతుంది, అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ చేంజ్ అవుతుంది, అలాంగ్ విత్ ద వై యాక్సిస్ చేంజ్ అవుతుంది. దట్స్ వై ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్, దాని యొక్క పొజిషన్ వెక్టర్ మనం ఆర్ తో రిప్రజెంట్ చేసినట్లయితే ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకు xi ప్లస్ yj. ఇక్కడ ఐ బార్ అండ్ జై బార్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, దీస్ ఆర్ ద యూనిట్ వెక్టర్స్. సో ఐ క్యాప్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఒక ఎక్స్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు దాని యొక్క యూనిట్ వెక్టర్ ఏమవుతుంది అంటే ఐ అవుతుంది. ద సేమ్ వే వచ్చేసి మనం వై యాక్సిస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి యొక్క యూనిట్ వెక్టర్ ఏమవుతుంది మనకు జే క్యాప్ అవుతుంది. దట్స్ వై ద యూనిట్ వెక్టర్, ద పొజిషన్ వెక్టర్ ఆర్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ xi ప్లస్ yj. So this is the position vector. So after that one, how can you define the displacement? మనం వచ్చే displacement ఎలా డిఫైన్ చేస్తున్నాం? What is the known meaning of displacement? Displacement meaning ఏంటి? When object is changing position from one place to another place. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు పి డాష్ పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే సెకండ్ వచ్చేసి ఏమవుతుంది, ఆఫ్టర్ టీ టైం ఇట్ ఈస్ ట్రావెల్ టు పి డబుల్ డాష్ పాయింట్ కి మనకు రీచ్ అవుతుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్ హియర్? మనకి ఇక్కడ చూడండి ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే జరుగుతుందో ఆ డిస్ప్లేస్మెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. హౌ మచ్ పొజిషన్ ఈస్ చేంజింగ్? ఈ యొక్క ఫైనల్ పొజిషన్ నుంచి వచ్చేసి మన యొక్క ఇనిషియల్ పొజిషన్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అదే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ ఈస్ నథింగ్ యాజ్ దిస్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. దాని పొజిషన్ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. దెన్ ద ఈక్వేషన్ విల్ బి డిస్ప్లేస్మెంట్ కి ఏం రాస్తున్నాం, డి డెల్టా ఆర్. డెల్టా ఆర్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ జే ఇంటూ డెల్టా వై. దట్ మీన్స్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై ఇక్కడ దేని రెఫర్ చేస్తున్నాయి అంటే ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ అనేది మనకి ఎంత చేంజ్ అవుతుంది ఆ యొక్క డిఫరెన్స్ మనం వచ్చేసి ఇక్కడ డెల్టా ఎక్స్ తో మెజర్ చేస్తున్నాం. ద సేమ్ వే వై యాక్సిస్ ని బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ అనేది మనకి ఎంత చేంజ్ అవుతుందో దాన్ని వచ్చేసి మనం ఎలా చేస్తున్నాం అంటే డెల్టా వైతో తీసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటున్నాం అంటే దట్ మీన్స్ ఎట్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఎట్ టీ ఈజ్ 1 seconds, టీ 1 seconds దగ్గర వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి p1 పొజిషన్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్ t2 seconds ద పొజిషన్ విల్ బి ఎట్ p2 దగ్గర మనకు వచ్చేసి పాయింట్ అనేది అవైలబుల్ గా ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్ హియర్? మనకు వచ్చేసి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ వన్ దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, దట్ మీన్స్ p1 p2.
that is equals to p2 minus p1. that means final position minus initial position. final position నుంచి మనం initial position ఎప్పుడైతే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామో అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని వస్తుంది. that is equals to delta r, change in position. so how can you define this one? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ p1 పాయింట్ దగ్గర వచ్చేసి మనం ఈక్వేషన్ ఏం తీసుకుంటాము అంటే at p1 పాయింట్ the p1 point is along with the x axis as well as along with the y axis. అది ఏమవుతుంది మనకి x axis ని బేస్ చేసుకుని ఒక పొజిషన్ ఉంది as well as y axis ని బేస్ చేసుకుని మనకు ఒక పొజిషన్ అనేది అవైలబుల్ ఉంది. సో దట్ వన్ యూ కెన్ రైట్ యాజ్ x1 డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్. మనకు వచ్చేసి x డైరెక్షన్ లో ఏముంది x1 డిస్టెన్స్ లో ప్లేస్ అవుతుంది అండ్ x1 ఈజ్ ప్లస్ y axis ని బేస్ చేసుకుని ఏమవుతుంది y1 into j cap, that means j bar. so this is the position of p1 point. ఈ యొక్క p1 పాయింట్ తీసుకున్న మనకి ఏమవుతుంది that is the equation. so after that one based on this one p2 పాయింట్ మనం p2 పాయింట్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది x2 i plus y2 j. so this is the p2 point, that means the final position. so after that one if you want to find out the distance between these two, that means ఈ యొక్క పొజిషన్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ p2 మైనస్ p1. సో p2 మైనస్ p1 చేసినప్పుడు ఏమొస్తుంది దీస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూస్. మనకి ఏమవుతుంది రెండు కూడా మనకు ఈ యొక్క యూనిట్ వెక్టర్స్ ఆర్ సేమ్ i అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు దిస్ వన్, దీస్ y1 అండ్ y2 ఆర్ ద హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. రెండు కూడా మనకి ఏమవుతుంది సేమ్ యూనిట్ వెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దాన్ని బేస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది దట్ మీన్స్ x2 మైనస్ x1 into i plus y2 minus y1 into j. so this is the final equation for the equation. so this one only we can write as delta x into I plus delta y into j. that is only the position vector. next one after that one this is the way to find the position of an object. so after that one how can you find the velocity? so already we know about this velocity. velocity అంటే ఏంటి మనకు that means the change of position. దాని యొక్క పొజిషన్ అనేది మనకి ఎప్పుడైతే ఒక టైం ని బేస్ చేసుకుని మనకు చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం వెలాసిటీ అంటున్నాం. అండ్ హౌ కెన్ ఇట్ ఫాస్ట్, ఎంత ఫాస్ట్ గా మనకి యొక్క ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ మనకు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దట్ మీన్స్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ అండ్ ద టైమ్ ఇంటర్వెల్. ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూని మనం వచ్చేసి ఈ యొక్క టైం ఇంటర్వెల్ తో మనం డివైడ్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యావరేజ్ వెలాసిటీ అంటున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ v ఈక్వల్స్ టు డెల్టా ఆర్ బై డెల్టా ఆర్. ఇక్కడ డెల్టా ఆర్ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది చేంజ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఎప్పుడైతే మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ పొజిషన్ అవుతుందో అక్కడ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ ఈస్ డివైడ్ విత్ ద టైమ్ ఇంటర్వెల్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతుంది డెల్టా ఆర్ ఈక్వల్స్ టు already we get the equation delta x I bar plus delta y j bar. so this is the equation. so after that one you want to find out what you want to find out. velocity is nothing but delta r by delta time. that means you are dividing this one with the time తో మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం. that means delta x by delta t into I bar plus delta y by delta t into j bar. so if you observe here, that means the position displacement by time is known as velocity. that means that is equals to v bar equals to d. delta x by delta t is nothing but velocity along with the x axis. x axis బేస్ చేసుకుని మనకు ఈ యొక్క velocity రిప్రజెంట్ చేస్తుంది. that is I bar plus delta y by delta t, that is equals to vy and that is equals to j bar. that means vx I bar plus vy j bar. that is the equation for the velocity along with the axis. మనం వచ్చేసి ఒక ప్లేన్ లో ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో దానికి వెలాసిటీ మనకి ఏమవుతుంది vxi plus vy j అనేది మనకు ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి అంటే వెన్ యూ ఆర్ చేంజింగ్ ద టైమ్ ఇంటర్వెల్, ఈ యొక్క మనకి టైమ్ ఇంటర్వెల్ వచ్చేసి మనకి ఎంతైతే ఉందో డిఫరెన్స్ అనేది ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ అనేది మనం ఏం చేస్తున్నాం అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి టెన్స్ టు 0. దాన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం 0కి ఈక్వల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం దాన్ని 0కి టెన్స్ చేస్తున్నామో అట్ దట్ టైం వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఎగ్జిస్టెడ్, మనకు వచ్చేసి ఎంతైతే యావరేజ్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యావరేజ్ వెలాసిటీ అంటున్నాం. సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ యావరేజ్ వెలాసిటీ? ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి ద టాంజెన్షియల్ టు ద పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేసినట్లయితే దాని యొక్క పాత్ కి ఆ టాంజెంట్ మనకి ఏ డైరెక్షన్ వర్క్ చేస్తుందో ఆ డైరెక్షన్ మనకి యొక్క వెలాసిటీ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ v ఈక్వల్స్ టు ద లిమిట్ వాల్యూ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0. ఈ యొక్క టైం ఇంటర్వెల్ మనకి ఏమవుతుంది 0కి టెండ్ అవుతుంది. అట్ దట్ టైం వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ? దట్ మీన్స్ డెల్టా r బై డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. అండ్ దిస్ వన్ దీనికి వచ్చేసి మన ఈక్వేషన్ ఎలా వేయొచ్చు అంటే దిస్ ఈస్ dr బై dt. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ అలాంగ్ విత్ ద టైం, దాని యొక్క టైం ని
బేస్ చేసుకొని మనకి యొక్క డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది ఎలా చేంజ్ అవుతుందో ఆ యొక్క చేంజ్ ఆఫ్ రేట్ ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈస్ గివెన్ బై ది లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ యాజ్ ద టైమ్ ఇంటర్వెల్ అప్రోచెస్ జీరో. ఎప్పుడైతే మనకు టైం ఇంటర్వెల్ అప్రోచ్ జీరోకి అప్రోచ్ అవుతుందో ఆ టైంలో వచ్చేసి మనకి వెలాసిటీ ఏమవుతుంది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవుతుంది. దట్ మీన్స్ v ఈక్వల్స్ టు dr by dt. నెక్స్ట్ వన్, the direction of the velocity at any point on the path of the object is tangential to the path of at that point. మనం వచ్చేసి దాని యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్ వర్క్ చేస్తుంది అంటే ఈ యొక్క పాత్ కి ఏదైతే ఉందో ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మన యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేసినట్లయితే ఆ టాంజెంట్ అనేది మనకి ఏ డైరెక్షన్ లో వర్క్ అవుతుందో ఆ డైరెక్షన్ మనకి యొక్క వెలాసిటీ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డ్రా దిస్ వన్, దిస్ ఈస్ ద రిఫరెన్స్ ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ దిస్ రిఫరెన్స్ ఫ్రేమ్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ ఏ కర్వ్డ్ పాత్. మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఒక కర్వ్డ్ పాత్ లో ట్రావెల్ అవుతుంది అనుకుంటే అట్ దట్ టైం ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద వెలాసిటీ అట్ దిస్ పాయింట్, ఈ యొక్క పాయింట్ దగ్గర మనం వచ్చేసి ఈ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ వీ ఆర్ ఫైండింగ్ ద డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఇఫ్ యూ డ్రా ద టాంజెంట్, మనం వచ్చేసి అక్కడ టాంజెంట్ డ్రా చేసినప్పుడు మనకు ఆ టాంజెంట్ అనేది ఏ డైరెక్షన్ లో వర్క్ చేస్తుందో ఆ డైరెక్షన్ మనకి ఏమవుతుంది ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెలాసిటీ. Next one is, that means v equals to limit delta t tends to 0 delta r by delta t. That means the change of displacement along with the time. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, the rate of change of displacement is known as velocity. Next one is the equation for this one. దానికి మనం ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమొస్తుంది, that means v into in place of delta r ప్లస్ మనం ఏం రాయొచ్చు delta x into I plus delta y into j. దాని వచ్చి మనం టూ ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం, delta x by delta t into I plus delta y by delta t into j. So delta x by delta t, the change of this one, change of position is known as velocity. That means dx by, that means vx, and the next one along with the y axis we can write as vy. So after that one here vx value ఏమవుతుంది మనకు, vx ప్లేస్ వచ్చేసి dx by dt తీసుకుంటాం and vy ప్లేస్ వచ్చేసి మనకు dy by dt యూస్ చేస్తున్నాం. That means we can define the velocity in terms of x axis and as well as y axis. మనం వచ్చేసి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు 2 డైమెన్షనల్ కానీ లేదంటే 3 డైమెన్షనల్ కానీ ట్రావెల్ అవుతూ ఉందంట్లయితే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, the position is changing along with the x axis as well as based on the y axis. That's why the velocity also depending on the two dimensions. మనం ఏదైతే డైమెన్షన్స్ తీసుకున్నామో 2 డైమెన్షనల్ తీసుకుంటున్నామో ఆ యొక్క పొజిషన్స్ బేస్ చేసుకొని మనకి వెలాసిటీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ వెలాసిటీ, మనం టోటల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, along with the x axis how much velocity it is having and next one is based on the y axis how much fast it is moving. ఆ రెండు మనం యాడ్ చేసినట్లయితే మనం వచ్చేసి టోటల్ వెలాసిటీ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ హియర్ vx ఈక్వల్స్ టు dx by dt and vy ఈక్వల్స్ టు dy by dt. సో ఈ రెండు బేస్ చేసుకొని మనం యొక్క వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ ద వెలాసిటీ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద టైం. టైం ని బేస్ చేసుకొని మనకి యొక్క వెలాసిటీ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వెలాసిటీ బేస్డ్ ఆన్ ద వెక్టర్ కాన్సెప్ట్. సో ఆఫ్టర్ దట్ వన్, so if the expression for the coordinate x and y axis known as functions of time. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెండు ఈక్వేషన్స్ కూడా మనకి దేని డిపెండ్ చేస్తున్నాయి, ఈ యొక్క డెల్టా ఎక్స్ వాల్యూస్ ని అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డెల్టా వై వాల్యూస్ రెండు కూడా మనకు టైం పైన డిపెండ్ అవుతున్నాయి. దట్స్ వై వీ కెన్ రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ వై వాల్యూ రెండు కూడా మనకు దేనికి పైన డిపెండ్ అవుతున్నాయి అంటే ఈ యొక్క టైం పైన డిపెండ్ అవుతున్నాయి. దట్ మీన్స్ నోన్ యాజ్ ఫంక్షన్స్ ఆఫ్ టైం. సో దీస్ ఆర్ యూస్ఫుల్ టు ఫైండ్ ద డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. ఈ యొక్క డిఎక్స్ బై డిటీ కానీ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ ఈక్వేషన్స్ అనేవి మనకు యూస్ఫుల్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ వన్, ద magnitude of velocity. నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క magnitude ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ yesterday we discussed about the based on the triangle law as well as parallelogram law. ఈ యొక్క parallelogram law బేస్ చేసుకొని లేదంటే ఈ యొక్క triangle law బేస్ చేసుకొని మన యొక్క వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్ వన్, మనం వచ్చేసి ఈక్వేషన్ తీసినప్పుడు ఏమొస్తుంది, ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్. దట్ మీన్స్ అలాంగ్ విత్ ద x యాక్సిస్ మన యొక్క x యాక్సిస్ ని బేస్ చేసినప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్ ని బేస్ చేసినప్పుడు మనకి యొక్క పొజిషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక మన యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. x యాక్సిస్ లో బేస్ చేసి ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతుంది దాని యొక్క స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ y యాక్సిస్ లో దాని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ రెండు యాడ్ చేసి దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి యొక్క మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది. అదర్వైజ్ బేస్డ్ ఆన్ ద పారలాగ్రామ్ లా మనం వచ్చేసి పారలాగ్రామ్ లా యొక్క ఫార్ములా ఏం తీసుకుంటున్నాం, ద రిజల్టెంట్ వెక్టర్ r ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b square plus 2ab cos theta. So this is the another formula by using the parallelogram law. So ఇక్కడ parallelogram law యూస్ చేసినప్పుడు what is the angle existed between here, మనకు వచ్చేసి ఇక్కడ యాంగిల్ అనేది ఏం ఫామ్ అవుతుంది, that means
90 degrees because of x axis and y axis రెండు కూడా మనకి ఏమవుతున్నాయి పర్పెండిక్యులర్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద theta value will be 90. సో ఇక్కడ theta value 90 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది cos 90 will be 0. cos 90 మనకు 0 అయిపోతుంది కాబట్టి ఈ యొక్క టోటల్ టర్మ్ ఏమవుతుంది మనకు 0 అయిపోతుంది. సో ద టోటల్ టర్మ్ will be 0. వాట్ ఈస్ రిమైనింగ్ అక్కడ మనకి ఏమవుతుంది r ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a వాల్యూ వచ్చేసి మనం x యాక్సిస్ లో తీసుకుంటున్నాం అండ్ b వాల్యూ వచ్చేసి మనం y యాక్సిస్ లో తీసుకుంటున్నాం. సో సేమ్ అదే ఫార్ములా యూస్ చేసి ఇక్కడ మనం ఈ యొక్క మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ద డైరెక్షన్. ఈ యొక్క డైరెక్షన్ అనేది ఏం డిఫైన్ చేస్తున్నాం, ఇట్ ఈస్ టాంజెన్షియల్ ఎట్ దట్ పాయింట్. ఇప్పుడు ఎక్కడైతే మనం డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ డైరెక్షన్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ ఏదైతే డైరెక్షన్ లో వర్క్ అవుతుందో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్ మనకి యొక్క వెలాసిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ విల్ బి ద టాంజెన్షియల్ టు ద యాంగిల్. ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ పైన మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద టాంజెంట్. టాంజెంట్ మీన్స్ tan theta. tan theta ఈక్వల్స్ మనకి ఏమవుతుంది ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై adjacent side. That's why v by y vx. So if you want to find out the angle theta equals change చేస్తున్నాం tan value ని opposite send చేసినప్పుడు it become tan inverse. tan inverse ఫామ్ అవుతుంది. That means tan inverse equals to tan inverse into vy by vx. So that is the formula for angle. మనం వచ్చేసి ఒక velocity magnitude వచ్చేసి మనకి ఏం తీసుకున్నాం square root of vx square plus vy square and the direction will be tan theta equals to v by vx. Based on that one theta equals to tan inverse of vy by vx. So that is the velocity. So after that one acceleration. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిఫైన్ చేస్తున్నాం అంటే ఈ యొక్క యాక్సిలరేషన్ డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. ఈ యొక్క వెలాసిటీ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుంది టైం ని బేస్ చేసుకుని దాన్ని ఏమంటున్నాం అంటే యాక్సిలరేషన్ గా డిఫైన్ చేస్తున్నాం. ద యావరేజ్ యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. మనం వచ్చేసి ఒక యావరేజ్ యాక్సిలరేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం బేస్డ్ ఆన్ ద టైమ్ ఇంటర్వెల్. ఈ యొక్క టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ కెన్ యూ ఫైండ్ మీన్స్ మూవింగ్ ఇన్ ద XY ప్లేన్. ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకు ఈ యొక్క XY ప్లేన్ లో మనకు ట్రావెల్ అవుతూ ఉంది. దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ విత్ ద టైమ్ ఇంటర్వెల్. ఈ యొక్క చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏదైతే ఉందో ఆ చేంజ్ ఆఫ్ వెలాసిటీ మనం వచ్చేసి ఈ యొక్క టైమ్ ఇంటర్వెల్ తో మనం ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నామో మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యావరేజ్ యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ మీన్స్ ద యాక్సిలరేషన్ ఏ బార్ ఈక్వల్స్ టు డెల్టా వి బై డెల్టా టీ. దట్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ మనకి యొక్క వెలాసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది దాన్ని వచ్చేసి ఒక టైమ్ ఇంటర్వెల్ తో మనం ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నాం మనకి ఏమవుతుంది ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెల్టా వి. ఈ యొక్క డెల్టా వి యొక్క ఫార్ములా మనం ఏం తీసుకుంటున్నాం దట్ మీన్స్ డెల్టా ఎక్స్ ఐ బార్ ప్లస్ డెల్టా వై జే బార్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ పొజిషన్. ఈ యొక్క వెలాసిటీ ఫార్ములా ఏం తీసుకున్నాం డెల్టా ఎక్స్ బై ఐ బార్ ప్లస్ డెల్టా వై బై జే బార్ తీసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఈ యొక్క వెలాసిటీ మనం ఏం చేస్తున్నాం డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ డెల్టా వి బై డెల్టా టీ. సో ఎప్పుడైతే మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అప్పుడు ఏమొస్తుంది దట్ మీన్స్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకి ఏమవుతుంది వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్ డెల్టా విఎక్స్ బై డెల్టా టీ ఇంటూ ఐ బార్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వచ్చి మనకి యూనిట్ వెక్టర్ ఏం తీసుకుంటున్నాం ఐ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ద వై యాక్సిస్. దట్ మీన్స్ డెల్టా వివై బై డెల్టా టీ ఇంటూ జే బార్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది డెల్టా వి బై డెల్టా టీ. దట్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ అలాంగ్ విత్ ద టైమ్ ఈస్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. దాన్ని మనం యాక్సిలరేషన్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హియర్ డెల్టా విఎక్స్ బై డెల్టా టీ. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ లో మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది దాన్ని వచ్చేసి టైమ్ తో డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ వెలాసిటీ బై టైమ్ ఈస్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ ఏఎక్స్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ what is the acceleration existed into I bar plus delta V by that means A into Y, that means J bar. So this is the equation for the acceleration. Average acceleration A equals to AX I bar plus A by J bar. That means the object is moving with along with the x axis. X axis వచ్చేసి మనకి AX acceleration తో మూవ్ అవుతుంది. Y direction వచ్చేసి మనకి ఏమవుతుంది AY direction లో AY acceleration తో మనకు మూవ్ అవుతుంది. సో ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ ఈ రెండు మనం కంబైన్ చేసినట్లయితే టోటల్ యాక్సిలరేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ ప్రొసీజర్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వెలాసిటీ. మనం అక్కడ వెలాసిటీ ఏం చేస్తున్నాం డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకుంటాం. యాక్సిలరేషన్ సరిగ్గా ఏం తీసుకుంటున్నాం వెలాసిటీ బై టైం తీసుకున్నాం. దట్ ఈస్ ఓన్లీ ద చేంజ్ రిమైనింగ్ విల్ బి సేమ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ ద ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం ఈ యొక్క టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ టైం ఇంటర్వెల్ ఎప్పుడైతే మనకు జీరోకి రీచ్ అవుతుందో ఆ జీరోకి రీచ్ అయినప్పుడు మనకు అక్కడ ఆ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏదైతే వెలాసిటీ అనేది అవైలబుల్ ఉందో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. ద సేమ్ వే వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఎగ్జిస్టెడ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ when the delta t tends to 0. ఎప్పుడైతే మనకి టైం ఇంటర్వెల్ అనేది జీరోకి అప్రోచ్ అవుతూ ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది మనకి ఏదైతే యాక్సిలరేషన్ తో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటున్నాం. The instantaneous acceleration is the
లిమిటింగ్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం వచ్చేసి ఈ యొక్క లిమిట్ వాల్యూ తీసుకుంటున్నాం ఆఫ్ ది యావరేజ్ యాక్సిలరేషన్. మనం ఆల్రెడీ ఈ యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆ యొక్క వాల్యూ మనకి ఏదైతే ఉందో దాని యొక్క లిమిట్ అప్లై చేసినప్పుడు ఆ లిమిట్ యొక్క టైం ఇంటర్వెల్ ఏమవుతుంది మనకు జీరోకి అప్రోచ్ అవుతుంది. సో ఆ జీరోకి అప్రోచ్ అయినప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో ఆ వాల్యూ అంటున్నాం ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి ఏ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో. ఈ యొక్క టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఏం చేస్తున్నాం దాన్ని జీరోకి అప్రోచ్ చేస్తున్నాం అండ్ డెల్టా వి బై డెల్టా టీ చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ విత్ చేంజ్ ఆఫ్ టైం. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ యూ గెట్? మన ఇక్కడ ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది ఏఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఏవై ఇంటూ జే బార్. దట్ మీన్స్ ఏఎక్స్ ఈస్ ద యాక్సిలరేషన్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ and ay will be the acceleration along with the y axis. So if you find this value, ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే డెల్టా వి బై డెల్టా టీ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో. ఎప్పుడైతే ఈ యొక్క లిమిట్ వాల్యూ మనకు జీరో టెండ్ అవుతుందో డెల్టా వి బై డెల్టా టీ ఏమవుతుంది మనకు డివి బై డిటి. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity, that is only acceleration. So if you substitute these values, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టు మనకి ఏమవుతుంది in place of delta v we can write as delta x by delta vx plus delta vy by delta t. సో ఇక్కడ ఏం తీసుకున్నాం డెల్టా ఎక్స్ బై డెల్టా టీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు యాక్సిలరేషన్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది అండ్ డెల్టా వివై బై డెల్టా టీ తీసుకున్న మనకు వచ్చేసి ఏమవుతుంది యాక్సిలరేషన్ అలాంగ్ విత్ ద వై యాక్సిస్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఓన్లీ వీ కెన్ రైట్ యాస్ ఏఎక్స్ ఈక్వల్స్ టు డివిఎక్స్ బై డిటి. దట్ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ ఇస్ నోన్ యాస్ ఏఎక్స్. And next one is ay equals to dvy by dt. So these are the formulas for the acceleration. So next one is the direction of the acceleration is the same as the velocity. ఈ యొక్క యాక్సిలరేషన్ డైరెక్షన్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే మనకి యొక్క వెలాసిటీ తీసుకున్నప్పుడు మన యొక్క వెలాసిటీ అనేది ఏ డైరెక్షన్ మనకు వర్క్ అవుతుందో అదే డైరెక్షన్ మనకి ఏమవుతుంది ఈ యొక్క యాక్సిలరేషన్ అనేది మనకు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. ఫస్ట్ వన్ ఏం తీసుకుంటున్నాం యావరేజ్ వెలాసిటీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్ యాక్సిలరేషన్ అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. సో దీస్ ఆల్ ఆర్ హౌ కెన్ యూ ఫైండ్ మీన్స్ బేస్డ్ ఆన్ ద వెక్టార్స్. ఈ యొక్క వెక్టార్ నోటేషన్ బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. Next one is in one dimension the velocity and acceleration of an object always along the same straight line. సో మనం వచ్చేసి యూనిట్ వన్ డైమెన్షన్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ కానీ ఈ యొక్క వెలాసిటీ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ లేదంటే యాక్సిలరేషన్ కానీ మన అన్ని కూడా ఏమవుతున్నాయి ఒక యూనిఫామ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఎయిదర్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో కమింగ్ టు ఐదర్ టూ డైమెన్షన్ ఆర్ త్రీ డైమెన్షనల్. నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క వాల్యూస్ ఏం చేస్తున్నాం టూ డైమెన్షన్ లో కానీ లేదంటే ఈ యొక్క త్రీ డైమెన్షన్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ద వెలాసిటీ అండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ వెక్టర్స్ మే హ్యావ్ అన్ యాంగిల్ బిట్వీన్ 0 to 180 degrees. సో ఇక్కడ ఏమవుతుంది మనకు యూనిట్ డైమెన్షన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇట్ ఈస్ విల్ బి ద యాంగిల్ విల్ బి 0. ఏమవుతుంది అక్కడ ప్యారల్ గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ యాంగిల్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ ద వెలాసిటీ అండ్ దిస్ యాక్సిలరేషన్ విల్ బి నెగిటివ్, ఈ రెండు మనకి ఏమవుతున్నాయి నెగిటివ్ అని తీసుకున్నట్లయితే దెన్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ అన్నట్టు మనకు ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుంది మనకు 180 degrees అవుతుంది. 180 degrees మీన్స్ దీస్ ఆర్ యాంటీ ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి యాంటీ ప్యారలల్ గా ట్రావెల్ అవుతూ ఉంటున్నాయి. సో ఓన్లీ దీస్ టూ విల్ బి అవైలబుల్ ఇన్ దీస్ వన్. ఈ యొక్క యూనిట్ వన్ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉంది యాంగిల్ అనేది ఏమవుతుంది మనకు ఎయిదర్ 0 కానీ లేదంటే 180 కానీ ఫామ్ అవుతుంది. బట్ కమింగ్ టు టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్, ఈ యొక్క టూ డైమెన్షన్ కానీ లేదంటే ఈ యొక్క త్రీ డైమెన్షన్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ వెక్టార్స్ మే హ్యావ్ ఎనీ యాంగిల్ బిట్వీన్ 0 and 180 degrees. ఈ యొక్క 0 degrees కి యాజ్ వెల్ యాజ్ 180 degrees కంపేర్ చేసినప్పుడు మనకు బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఎనీ నెంబర్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఎనీ యాంగిల్ విల్ బి ఎగ్జిస్టెడ్. దట్ ఈస్ the difference existed between one dimensional, two dimensional and three dimensional. One dimensional కి ఈ టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే యాంగిల్. సో వన్ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది యాంగిల్ అనేది మనకు ఎయిదర్ 0 కానీ 180 కానీ ఫామ్ అవుతుంది. సో కమింగ్ టు టూ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఇట్ విల్ బి ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 0 and 180 degrees. 0 కి 180 degrees కి మనకు అవైలబుల్ గా ఉంటుంది. Next one is motion in a plane with a constant acceleration. So already in motion in a straight line, మనం వచ్చేసి motion in a straight line chapter లో ఏం డిస్కస్ చేస్తున్నాం we already defined three equations, kinematic equations. మనం వచ్చేసి అక్కడ ఈ యొక్క kinematic equations అనేవి డిఫైన్ చేస్తున్నాం. That means v equals to v naught plus at and next one is x equals to x naught plus v naught t plus half at square. So these are the equation and next one is v square equals to v naught square plus 2as. So these are the three equations we derived in that one. మనం వచ్చేసి యొక్క మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ లో ఏం డిఫైన్ చేస్తున్నాం ఈ యొక్క త్రీ ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ యొక్క మోషన్ ఇన్ ప్లేన్ లో కూడా మనకు వచ్చేసి ఈ యొక్క కైనమాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో హౌ కెన్ యూ ఫార్మ్ దిస్ వన్, మనకి అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాట్ ఆర్ దోస్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ మోషన్ ఇన్ ప్లేన్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. That means one object is moving with the constant acceleration in the xy plane.
లెట్స్ an object is moving in xy plane with a constant acceleration a. ఒక ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మనకి ఒక xy ప్లేన్ లో ట్రావెల్ అవుతుంది విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్, ఒక కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో మనకు మూవ్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ బి v నాట్ ఎట్ t ఈజ్ 0. మనకు వచ్చేసి టైం స్టార్టింగ్ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది 0 సెకండ్స్ దగ్గర తీసుకున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ మనకి ఏమవుతుంది v నాట్ అని తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ v ఎట్ టైం t. ఆఫ్టర్ t టైం మనకు వచ్చేసి ఒక t సెకండ్స్ టైం తర్వాత దాని యొక్క వెలాసిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వెలాసిటీ మనకి ఏమవుతుంది v కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ద వెలాసిటీ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ v నాట్ టు e అండ్ టైమ్ ఈస్ రీచింగ్ ఫ్రమ్ 0 టు t. ఈ యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుంది మనకు v నాట్ నుంచి v వరకు ఇంక్రీజ్ అవుతుంది. టైం అనేది మనం 0 నుంచి t వరకు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. సో ఇంక్రీజ్ చేసిన మనకి ఏమవుతుంది బై ద డెఫినేషన్ ఆఫ్ యాక్సిలరేషన్. సో మనం యాక్సిలరేషన్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం, యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు డెల్టా వి బై డెల్టా టీ. ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ, మన యొక్క వెలాసిటీ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ యొక్క టైం ఇంటర్వెల్లో ఎంత చేంజ్ దాన్ని మనం ఏమంటున్నాం యాక్సిలరేషన్ అంటున్నాం. సో డెల్టా వి ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ, దట్ మీన్స్ విఎఫ్ మైనస్ విఐ బై టిఎఫ్ మైనస్ టిఐ ఆ డెల్టా టైం ఇంటర్వెల్. సో వెలాసిటీ అనేది మనకి ఎంత చేంజ్ అవుతుంది, ఫైనల్ వెలాసిటీ నుంచి వచ్చి ఇనిషియల్ వెలాసిటీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, టైం ఇంటర్వెల్ వచ్చేసి ఏం చేస్తున్నాం ఫైనల్ టైం నుంచి వచ్చేసి ఈ యొక్క ఇనిషియల్ టైం అనేది దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్ట్ చేసి మనకి ఏమవుతుంది ఈ యొక్క చేంజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వి ఫైనల్ వెలాసిటీ మనకి ఏమవుతుంది వి. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు v నాట్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది మనకు t టైం దగ్గర వచ్చేసి v కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫైనల్ వెలాసిటీ విల్ బి v అండ్ ద ఇనిషియల్ వెలాసిటీ విల్ బి v నాట్. దట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అని మొత్తం చేంజెస్ ఏమవుతుంది మనకు v మైనస్ v నాట్. నెక్స్ట్ వన్ ఇస్ టైం ఇంటర్వెల్. టైం ఇంటర్వెల్ వచ్చేసి ఏం తీసుకున్నాం ఫైనల్ టైం విల్ బి t and the starting time will be 0. That means t minus 0. That is the difference. So based on this one, ఈ రెండు మనం బేస్ చేసినప్పుడు ఏమొస్తుంది v minus v naught. That means v minus v naught by t minus 0 is nothing but t, that equals to a acceleration అవుతుంది. So if you are sending t another side, t వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది v minus v naught equals to a into t అవుతుంది. That means v equals to ఏమవుతుంది v naught plus a into t. So this is the first kinematic equation. మనం వచ్చేసి ఒక మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది సేమ్ ఈక్వేషన్ we get. That means v equals to v naught plus at. So after that one అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అది యూనిఫామ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. సో బట్ కమింగ్ టు హియర్ మనం ఇక్కడ మోషన్ ఇన్ ప్లేన్ లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ లో ట్రావెల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్ లో కూడా మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ వన్, అప్పుడు ఏమవుతుంది మనకు ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు 2 డైమెన్షనల్ గా డివైడ్ అవుతూ ఉంటుంది, 2 కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ దట్ ఈస్ vx అండ్ vy. ఈ టూ టర్మ్స్ ఏంటి అంటే మనకు వచ్చేసి vx అండ్ vy. సో vx అంటే ఏంటి అంటే వెలాసిటీ అలాంగ్ విత్ ద x యాక్సిస్. x యాక్సిస్ ని బేస్ చేసుకుని మనకి ఏదైతే వెలాసిటీ ఉందో దాన్ని vx అంటున్నాం. ఇన్ ద సేమ్ వే వెలాసిటీ అలాంగ్ విత్ ద y యాక్సిస్, y యాక్సిస్ తో బేస్ చేసినప్పుడు మనకి వెలాసిటీ ఎలా రీచ్ అవుతుందని వచ్చేసి మనం vy తీసుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ vx, మనకు వచ్చేసి ఇక్కడ ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది v ఈక్వల్స్ టు v నాట్ ప్లస్ at. v ఈక్వల్స్ టు v నాట్ ప్లస్ at అని తీసుకుంటున్నాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద x యాక్సిస్ తీసుకున్నాం కాబట్టి ఏం తీసుకున్నాం vx అలాంగ్ విత్ ద x యాక్సిస్ ఈక్వల్స్ టు v నాట్ x. దట్ మీన్స్ ఈ యొక్క x యాక్సిస్ ని బేస్ చేసుకుని ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క స్టార్టింగ్ వెలాసిటీ ఎంత ఉంది దట్ మీన్స్ v నాట్. దట్ మీన్స్ v నాట్ x అని రాస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ యాక్సిలరేషన్ అలాంగ్ విత్ ద x యాక్సిస్. ఇక్కడ వచ్చేసి ఏంటి మనకు యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ మనకి x యాక్సిస్ ఎలా డిఫైన్ చేస్తున్నాం వచ్చేసి ax తో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ టైం విల్ బి రిప్రజెంట్ యాజ్ టైం. దెన్ ద ఫైనల్ ఈక్వేషన్ విల్ బి vx ఈక్వల్స్ టు v నాట్ x ప్లస్ ax ఇంటూ t. సో నెక్స్ట్ వన్ ఈస్ vy. ఈ యొక్క vy తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క వెలాసిటీ అనేది మనం y డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో y డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వచ్చేసి స్టార్టింగ్ వెలాసిటీ ఏమవుతుంది v నాట్ y అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ యాక్సిలరేషన్ విల్ బి ay. Then the equation become vy equals to v naught y plus a naught into ay into t. So this is the equation. This is the first kinematic equation. So after that one, let r naught and r be the positions. Next ఏం చేస్తున్నాం సెకండ్ పొజిషన్ తీసుకుంటాం. సో ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు వచ్చేసి r naught will be the starting position. మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది r naught పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ రీచ్ r. నెక్స్ట్ ఏమవుతుంది r కి రీచ్ అవుతుంది. And the position vector of the particle at time is 0 and t. That means మనం వచ్చేసి 0 సెకండ్స్ దగ్గర తీసినప్పుడు మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది r నాట్ దగ్గర ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ t సెకండ్స్ దగ్గర తీసినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే ఈ యొక్క r పాయింట్ కి మనకు రీచ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఫైండ్ ద వెలాసిటీస్, మనకు వెలాసిటీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క టైమ్ ఇస్ 0 సెకండ్స్ ఎక్కడైతే అక్కడ మనకు వెలాసిటీ వచ్చేసి v నాట్ అని ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ t సెకండ్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు వెలాసిటీ విల్ బి v అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ దిస్, ఈ యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ హియర్, మనం వచ్చేసి ఒక డిస్ప్లేస్మెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నాం ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ టైమ్ ఇంటర్వెల్ ఇంటూ టైం. ఈ యొక్క యావరేజ్ వెలాసిటీని టైం ఇంటర్వెల్ మనం డిఫైన్ రెండు మల్టిప్లై చేసినట్టు మనకి ఏమవుతుంది ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ సింప్లీ వెలాసిటీ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి మనకు డిస్ప్లేస్మెంట్ బై టైం. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఏమవుతుంది
డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో మనకి యావరేజ్ వెలాసిటీ తీసుకొని ఆ యొక్క యావరేజ్ వెలాసిటీ మనం టైం ఇంటర్వెల్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ వన్, ఆ వాల్యూ మనం ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ వెలాసిటీ, మనకు వచ్చేసి జనరల్ గా యావరేజ్ వెలాసిటీ యావరేజ్ ఫార్ములా ఎలా తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. దట్ మీన్స్ ఇక్కడ తీసుకున్న మనకి ఏమవుతున్నాయి, ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, V0 అండ్ V, అండ్ దట్ మీన్స్ V0 ప్లస్ V బై 2, దాన్ని వచ్చేసి సమ్ చేస్తున్నాం అండ్ డివైడ్ చేస్తున్నాం, దెన్ వీఆర్ గెటింగ్ ద యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అనేది ఫామ్ అయింది. సో ఆఫ్టర్ దట్ వన్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ మల్టిప్లైడ్ బై టైమ్ ఇంటర్వెల్. ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమైతే ఉందో దాన్ని వచ్చేసి ఒక టైం ఇంటర్వెల్తో మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ గెట్ ద ఈక్వేషన్, మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, మనం వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు R0 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ రీచ్ ఆర్ పాయింట్ కి మనకు రీచ్ అవుతుంది. ద టైమ్ ఈజ్ ఏమవుతుంది, 0 సెకండ్స్ దగ్గర వచ్చేసి R0 దగ్గర ఉంది అండ్ టైమ్ ఈజ్ t సెకండ్స్ దగ్గర వచ్చేసి మనకు R కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది V0 అండ్ ఇక్కడ వచ్చేసి వెలాసిటీ V. So based on this one, what is the displacement? Displacement is nothing but final position minus initial position. That means R minus R0. So that is the formula. So based on the definition, దాని యొక్క డెఫినేషన్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, యావరేజ్ వెలాసిటీ దట్ మీన్స్ V0 ప్లస్ V బై 2 ఇంటూ T, దట్ మీన్స్ యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో ఆల్రెడీ వీ ఫైండ్ అవుట్ దిస్ వన్. ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాం, V ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి, V0 ప్లస్ A ఇంటూ T. ఈ యొక్క వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది, V0 ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ V ప్లేస్ ఏం రాస్తున్నాం మనం, V0 ప్లస్ A ఇంటూ T బై 2 ఇంటూ T. సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్ ఇస్ V0 ప్లస్ V0 ఏమవుతుంది మనకు 2 ఇంటూ V0 ప్లస్ A ఇంటూ T బై 2 ఇంటూ T. సో మనం దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది మనకు 2 ఇంటూ V0 ఇంటూ T బై 2 ప్లస్ హాఫ్ ఇంటూ A ఇంటూ T స్క్వేర్. సో 2 క్యాన్సిల్ హియర్, దెన్ R మైనస్ R0 ఈక్వల్స్ ఏమవుతుంది, V0 ఇంటూ T ప్లస్ హాఫ్ ఇంటూ A ఇంటూ T స్క్వేర్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ ఈక్వేషన్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మోషన్ స్ట్రైట్ లైన్ లో మనకు వచ్చే సెకండ్ ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది, R మైనస్ R0 ఈక్వల్స్ టు V0 ఇంటూ T ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్. సో ఇఫ్ యూఆర్ సెండింగ్ R0 టు అనదర్ సైడ్, ఈ యొక్క R0 వాల్యూ వచ్చేసి మనం ఈ యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ స్టార్టింగ్ వాల్యూస్ మనం ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, R ఈక్వల్స్ టు R0 ప్లస్ V0 T ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్. ఏదైతే డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుందో ఆ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ అగైన్ హియర్ వీ వాంట్ ఫైండ్ అవుట్ దిస్ వన్ ఇంటూ 2 టర్మ్స్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు వచ్చేసి 2 కాంపోనెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఏమవుతుంది, 2 డైమెన్షన్స్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకు ఒక వాల్యూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ద వై యాక్సిస్ అనదర్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఫర్ దోస్ 2, ఆ వాల్యూస్ మనం ఏం తీసుకున్నామంటే అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇనిషియల్ పొజిషన్ మనకు ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ద x0 పాయింట్. And next one is velocity along with the x-axis. X-axis base చేసిన మనకు velocity ఎంత ఫామ్ అవుతుంది, v0x. And next one acceleration along with the x-axis is represented as ax. Then the equation is x equals to x0 plus v0x t plus ax into half at square. So this is the equation. So after that one y value base చేసిన మనకి ఏమవుతుంది, y equals to y0 plus y0x y0 y into t plus half into ay into t square. So this is the different 2 components existed on this one. సో బేస్డ్ ఆన్ దీస్ 2 ఈ యొక్క వెలాసిటీ అబ్జర్వ్ చేసినప్పుడు లేదంటే ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ బేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క పొజిషన్ అనేది మనకి దేని బేస్ ఏమవుతుంది, 2 పార్ట్స్ గా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ ద అబౌవ్ ఈక్వేషన్స్ ద మోషన్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ కెన్ బి ట్రీటెడ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక ఆబ్జెక్ట్ మూవ్మెంట్ అనేది ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసుకున్నప్పుడు లేదంటే వై యాక్సిస్ ని బేస్ చేసిన మనకు ఇండిపెండెంట్ గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇండిపెండెంట్ గా ట్రావెల్ అవుతున్నప్పుడు రెండు ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో మనకి ఏమవుతుంది, ఈ యొక్క టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. మోషన్ ఇన్ ఏ ప్లేన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 2 separate simultaneous one dimensional motions విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క మోషన్ ప్లేన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే, ఈ యొక్క మోషన్ స్ట్రైట్ లైన్ ఏదైతే తీసుకుంటున్నామో అది వచ్చేసి మనకు 2 డైమెన్షనల్ 2 డిఫరెంట్ పాత్ లో తీసుకున్నప్పుడు ఆ రెండు కూడా మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ఈచ్ అదర్, ఈ యొక్క 2 డైరెక్షన్స్ ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో దానికి ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 2 separate simultaneous one dimensional motions, that means along with the x axis as well as along with the y axis with constant acceleration. ఏమవుతున్నాయి, రెండు కూడా మనకు కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో మనకు ట్రావెల్ అవుతూ ఉన్నాయి అలాంగ్ 2 perpendicular డైరెక్షన్స్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, రెండు కూడా మనకు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో మనకు ట్రావెల్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద మోషన్ ఇన్ ఏ ప్లేన్.
and these are the equations, kinematic equations. Next one is relative velocity in two dimensions. ఈ యొక్క relative velocity అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ we discussed in the motion in a straight line. ఈ యొక్క motion in a straight line చాప్టర్ లో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఎలా డిస్కస్ చేస్తున్నాం, రిలేటివ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్, రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనం అదర్ ఆబ్జెక్ట్ తో కంపేర్ చేసిన మనకి ఏ వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, రిలేటివ్ వెలాసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ఇన్ టూ డైమెన్షన్ హౌ ఇట్ విల్ బి హ్యాపెన్. ఈ యొక్క టూ డైమెన్షన్ తీసుకుని మనకు ఈ యొక్క వెలాసిటీ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వన్, లెట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీస్ VA అండ్ VB. ఒక టూ ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం అండ్ ఏ అండ్ బి. ఈ టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఏ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు VA వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అండ్ బి ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు VB వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అండ్ దెన్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఈ యొక్క ఏ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అంటే దానికి కంపేర్ విత్ ద బి యొక్క ఆబ్జెక్ట్ తీసుకున్న మనకి ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతుంది, దట్ మీన్స్ VAB. దాన్ని VABతో రిప్రజెంట్ చేస్తున్నాం, దట్ ఈస్ ఈక్వల్స్ టు VA మైనస్ VB. దట్ మీన్స్ ద వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్, ఈ యొక్క ఏ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ నుంచి బి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనకి ఏమంటున్నాం, రిలేటివ్ వెలాసిటీ VAB అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. దట్ మీన్స్ VBA ఈక్వల్స్ ఏమవుతుంది, VB మైనస్ VA. దట్ మీన్స్ మన సెకండ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కంపేర్డ్ విత్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ యూ కెన్ సబ్ట్రాక్ట్ VBA and represent చేస్తున్నాం. దట్ మీన్స్ VB ఈక్వల్స్ టు VA. సో ఆఫ్టర్ దట్ వన్, వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క VAB కి అండ్ యాజ్ వెల్ యాజ్ VBA కి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే, దట్ మీన్స్ VAB ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, VA మైనస్ VB. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వన్, ఈ యొక్క వాల్యూ నుంచి మనం వచ్చేసి మైనస్ కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది, మైనస్ ఈస్ కామన్, మైనస్ VA ప్లస్ VB దట్ ఈక్వల్స్ టు మైనస్ VB మైనస్ VA. సో ఇక్కడ VB మైనస్ VA ప్లస్ మనం రాయొచ్చు మైనస్ V ఇంటూ BA రాయొచ్చు. దట్ మీన్స్ VAB అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ VBAకి అవుతుంది. దట్ మీన్స్ VAB ఈక్వల్స్ టు మైనస్ VBA. దట్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. మనకి రెండింటి కూడా ఏమవుతుంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది, బట్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్ లో వర్క్ అవుతున్నాయి. దట్స్ వై వీ కెన్ కన్క్లూడ్ దట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ VAB అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ VBA బోత్ ఆర్ ఈక్వల్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు మనకి ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్ లో వర్క్ అవుతున్నాయి అంటున్నాం. సో దిస్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్. మనం వచ్చేసి ఒక టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ అనేది ఎలా డిపెండ్ అవుతుంది అండ్ ఇన్ ద టూ డైమెన్షన్స్. సో దిస్ కాన్సెప్ట్ విల్ బి సేమ్ ఇన్ వన్ డైమెన్షనల్ యాజ్ వెల్ యాజ్ టూ డైమెన్షనల్ ఆర్ త్రీ డైమెన్షన్స్. మనం యూనిట్ డైమెన్షనల్ తీసుకున్నప్పటికీ కూడా లేదా టూ డైమెన్షన్లో కానీ త్రీ డైమెన్షన్లో కానీ ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, సేమ్ గా అవైలబుల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ. సో ఆఫ్టర్ దట్ వన్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకు వచ్చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. సో హౌ కెన్ యూ ఫైండ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, టూ ఫోర్సెస్ ఆఫ్ magnitudes 3 and 5 units act at 60 degrees with each other. What is the magnitude of their resultant? ఈ యొక్క రిజల్టెంట్ వెక్టర్ యొక్క magnitude మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్. సో ఫస్ట్ వన్ ఈస్ హియర్ వీఆర్ గెటింగ్ టూ magnitudes. మనం వచ్చేసి టూ వాల్యూస్ తీసుకున్నాం అండ్ దోస్ టూ వాల్యూస్ విల్ బి అజ్యూమ్ యాజ్. ఆ రెండు వాల్యూస్ మనం ఎలా అజ్యూమ్ చేసుకున్నాం అంటే, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ అజ్యూమ్ యాజ్ ఏ. ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, ఏ అనే 3 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బి వాల్యూ ఈజ్ అజ్యూమ్ యాజ్ 5. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఆ రెండింటి మధ్య మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, 60 degrees ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద థీటా వాల్యూ విల్ బి 60 degrees. థీటా వాల్యూ తీసుకున్నాం, 60 degrees తీసుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా, మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ద పారాలాగ్రామ్ లా. ఈ యొక్క పారాలాగ్రామ్ లా ఆఫ్ అడిషన్ తీసుకున్నప్పుడు ఆర్ ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాం, ఈ యొక్క వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఏ వాల్యూ ఎంత ఉంది, 3. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ యూ కెన్ రైట్ యాజ్ 3. దట్ మీన్స్ 3 square ప్లస్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ కెన్ రైట్ యాజ్ 5 square ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది మనకు 3 అండ్ బి వాల్యూ విల్ బి 5 అండ్ కాస్ థీటా వాల్యూ విల్ బి 60 degrees. దట్ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఆ వాల్యూస్ మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square వాల్యూ ఏమవుతుంది మనకు 9 అండ్ 5 square వాల్యూ విల్ బి 25 ప్లస్ 2 3s are 5 and 5 5s are 2 3s are 6, 6 5s are 30. So you can write as 30. Next one is cos 60. మనం cos 60 వాల్యూ తీసుకున్నట్లయితే ఏమవుతుంది మనకు 1/2. సో 1/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 1s are 2 15s are. Then what is the value here? మనకు వచ్చేసి ఇక్కడ r వాల్యూ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 plus 25 is nothing but 34 plus here 30 into 1/2 will be 15. So if we are substituting that value 15, that means 34 plus 15 is nothing but 49. That means the resultant value r equals to 7 units.
మనకు వచ్చేసి వాల్యూ ఏమవుతుంది 7 యూనిట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సింపుల్ వే టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టార్. మనం వచ్చేసి ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మనకు వచ్చేసి ఏమవుతున్నాయి, 2 వెక్టార్స్ తీసుకుంటాం విచ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ 3 and 5. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది 3 and 5 అవుతుంది. అండ్ దోస్ 2 ఆర్ సపరేటెడ్ బై ఏ 60 degrees యాంగిల్. ఆ రెండు మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క 60 degrees యాంగిల్ తో వాటి సపరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్, యొక్క రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమవుతుంది అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ వాల్యూ వచ్చేసి మనం 3 and b వాల్యూ విల్ బి 5 and theta will be 60 degrees and we are substituting those values in the parallelogram law of addition. ఈ యొక్క parallelogram law సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, r equals to square root of a square plus b square plus 2ab cos theta. దట్ మీన్స్ ఏ ప్లస్ వచ్చి మనం 3 రాస్తున్నాం అండ్ బి ప్లస్ వచ్చేసి 5 రాస్తున్నాం అండ్ టీటా వాల్యూ వచ్చేసి 60 తీసుకున్నాం అండ్ ద కాస్ టీటా వాల్యూ వచ్చేసి 1/2. ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ అండ్ సాల్వ్ దట్ ఈక్వేషన్ వీఆర్ గెటింగ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి 7 యూనిట్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే ఈజీ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్, ఈ యొక్క వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి బై యూజింగ్ ద parallelogram law. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ another type of model will be this one. When we are giving the equations, మనకు వచ్చేసిన వాళ్ళు వచ్చేసి ఒక ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం. దట్ మీన్స్ వెక్టార్స్. సో లెట్ p is 2i plus 4j plus 14k and q value will be 4i plus 4j plus 10k. Find the magnitude of p plus q. ఈ యొక్క p plus q వెక్టర్ యొక్క magnitude అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వాల్యూ, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి మనకు p వాల్యూ అనేది ఏం తీసుకుంటున్నాం, 2i plus 4j plus 14k. నెక్స్ట్ వన్ ఈజ్ q value will be 4i plus 4j plus 10k. So these are the two equations, two vectors given. So after that one, what you want to find, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ p plus q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ p plus q మీన్స్ యూ కెన్ యాడ్ దీస్ టూ. సో హౌ కెన్ యూ యాడ్ దీస్ టూ, మనం వచ్చేసి ఈ యొక్క వెక్టార్ నోటేషన్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, వేటికైతే మనకి ఈ యొక్క యూనిట్ వెక్టార్స్ అనేవి సేమ్ ఉంటున్నాయో ఆ యూనిట్ వెక్టార్స్ సేమ్ ఉన్న వాటిని మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఫర్ దీస్ టూ టర్మ్స్, ఈ ఫస్ట్ టూ టర్మ్స్ కి ఏముంది మనకు యూనిట్ వెక్టర్ అనేది i ఉంది. సో i ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రెండు యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ 2 plus 4 ఈజ్ నథింగ్ బట్ 6i ప్లస్ ఈ రెండు కూడా మనకు j వెక్టర్ నోటేషన్ చేస్తున్నాం కాబట్టి 4 plus 4 is 8j. నెక్స్ట్ వన్ ఈజ్ 14 plus 10, దట్ మీన్స్ 24k. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్, దీస్ ఆర్ దట్ మీన్స్ 6i plus 8j plus 24. This is the final equation for p plus q. ఈ యొక్క p plus q యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఏమవుతుంది, 6i plus 8j plus 24k. సో ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ కెన్ యూ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్, ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ద ఈక్వేషన్ ఫర్ దిస్ వన్ దట్ మీన్స్ ax plus ay plus az, axi plus ayj plus azk. This is the equation. For this one if you want to find out the magnitude, మనం వచ్చేసి దీనికి magnitude find out చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, magnitude of a equals to square root of ax square plus ay square plus az square. So this is the formula. So if you are substituting these values, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ i యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకు 6 అవుతుంది. దట్ మీన్స్ 6 స్క్వేర్ ప్లస్ j యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది 8 అవుతుంది, 8 స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ ఇస్ 24, దట్ మీన్స్ 24 స్క్వేర్. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్, దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 6 స్క్వేర్ వాల్యూ విల్ బి 36 and 8 square value will be 64 and 24 square will be 576. So if you substitute these values, these are the values. So after that one, 36 plus 64 will be 100, 100 plus 576 will be 676. That means square root of 676. So this is the value of magnitude of p plus q. So that is equal to square root of 626 will be 26. That means the value will be 26 units. So this is the way to find when they are giving two vectors. మనకు వచ్చేసి ప్రీవియస్ ప్రాబ్లం లో ఏమొస్తున్నాడు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ ఇస్తున్నాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క రిజల్టెంట్ వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం, వెన్ దే ఆర్ గివింగ్ టూ వెక్టార్స్. ఇక్కడ వచ్చేసి మనం టూ వెక్టార్స్ ఫామ్ చేసినప్పుడు ఈ టూ వెక్టార్స్ ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ వచ్చేసి మనం వాటి యొక్క అడిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ యూ ఆర్ గెటింగ్ ద ఫైనల్ ఈక్వేషన్. మనం ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. సో దిస్ ఇస్ ద మెథడ్ టు ఫైండ్ ఈజీలీ. ఈ యొక్క మనం ఈ యొక్క వాల్యూస్ అనే ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ టుడేస్ కాన్సెప్ట్ అండ్ ఇన్ ద ప్రీవియస్ నెక్స్ట్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రొజెక్షన్. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మన యొక్క ప్రొజెక్టల్ పాత్ ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.